2 సంవత్సరాలలోపు కార్మికుడు ఏ కారణంగా 2 సంవత్సరాలు కాదు అసలు సర్వీస్ లో ఉన్న కార్మికుడు వారంలోపు 2 రోజుల్లో అన్ఫిట్ అయినా ఉద్యోగాలు ఉన్నది. సింగరేణి యాజమాన్యం 2 సంవత్సరాలలోపు ఉన్న కార్మికులకు అన్ఫిట్ అయితే ఉద్యోగాలు ఇవ్వము, మీకు డబ్బులు ఇస్తాం, లేకపోతే ఇక్కడ కూర్చోబెట్టమని చెప్పి సర్కులర్ జారీ చేసింది. తప్పుడు సర్కులర్ అని చెప్పి వాళ్ళు మీటింగ్ పెట్టడానికి రావడం లేదు. మెడికల్ అన్ఫిట్ కోసం దరఖాస్తు పెట్టుకున్న కార్మికుల్ని ఇప్పటిదాకా మొన్నటి స్కామ్ బయటపడిన తర్వాత మంచం మీద మట్టను కూడా అన్ఫిట్ చేస్తలేదు, తప్పు పట్టదని వాళ్ళు మీటింగ్ పెట్టడం లేదు. సింగరేణి కార్మికులు 15వ తారీఖు సమ్మె చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. ఈ సమ్మెకు ద్రోహం చేయండి, ఈ సమ్మెకు అన్యాయం చేయండి, మేనేజ్మెంట్ పక్కలు దూరండి, యాజమాన్యం పంచలు చేయండి, ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి, ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చెప్పడానికి మాత్రం వాళ్ళు మీటింగ్ పెడతా ఉన్నారు. దీన్ని మనం ఆమోదిద్దామా? దీన్ని మనం ఆమోదిద్దామంటే ఇక్కడ ఈ మీటింగ్ మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఆమోదిద్దామంటే మాత్రం వాళ్ళు అక్కడ కాదు రేపు ఇక్కడ మీటింగ్ పెట్టినా మీరు ప్రశ్నించాలి. వాళ్ళ వైఖరిని వాళ్ళ విధానాన్ని మీరు తిప్పికొట్టకపోతే వాళ్ళు ఇంకా కొంచెం రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇందాక అందరు చెప్పిన కార్మిక నాయకులందరూ చెప్పింది ఒకటే, వీఆర్ఎస్ స్కీమ్ ని ఒక తప్పుడు పద్ధతిలో ఇయ్యడం ఇష్టం లేకపోయినా గుర్తింపు కాల పరిమితి అయిపోయిన 4 సంవత్సరాల తర్వాత సింగరేణిలో టీబీజీకేస్ ని గెలిపించడం కోసం ఒక తప్పుల ధరక సర్కులర్ ఇష్యూ చేశారు. ఇది వాస్తవం. నిజంగా వాళ్లకు ఈ సర్కులర్ ఇవ్వాలనుంటే ఇంత పెద్ద 4 సార్లు కండిషన్లు పెట్టి 20 పేజీల సర్కులర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 6/6/9 నాడు జాతీయ కార్మిక సంఘాలతో తీసుకున్న ఒప్పందం ప్రకారం భవిష్యత్ ప్రాజెక్టులో భవిష్యత్ కాలంలో ఉద్యోగాలు ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం. ఈ ఉద్యోగాలు మళ్ళీ కొనసాగిస్తామని సింపుల్ సర్కులర్ ఇష్యూ చేస్తే సరిపోయేది. లేదా ఇదే జాతీయ కార్మిక సంఘాలు గాని గుర్తింపు కార్మిక సంఘాన్ని గాని పిలిచి వాళ్ళతో ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే దానికి చట్టబద్ధుడిని మళ్ళీ భవిష్యత్తులో కొనసాగేది. ఈ విషయం ప్రభుత్వం ఏమో వాళ్ళకి క్రెడిట్ కావాలి, మేము ఇచ్చిన క్రెడిట్ కావాలి, సింగరేణిలో గెలవాలి, మళ్ళీ దాన్ని బంద్ పెట్టాలని వాళ్ళ ప్రయత్నం. టీబీజీకేస్ నాయకులు ఏమో ఒకవేళ మీరు ట్రైపార్టీ అగ్రిమెంట్ చేస్తే రేపు ఎన్నికల తర్వాత మేము గెలిచినప్పటికీ కూడా మేము చట్టబద్ధంగా అందరికి అమలు చేయడం వల్ల గొడవలు అయితే ప్రభుత్వం దీన్ని బంద్ చేస్తే మళ్ళీ మేము దెబ్బతింటామని చెప్పే అనుమానం మీద వాళ్ళ ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా వాళ్ళు ముందుకు రాలేదు, డిమాండ్ చేయలేదు. అంటే ప్రభుత్వము గుర్తింపు సంఘం ఒకటై సింగరేణి కార్మిక వర్గాన్ని రాపు వాళ్ళు ఎన్నికల్లో గెలవడం కోసం ఆడుకున్నారు తప్ప ఇది చిత్తశుద్ధుడు వచ్చింది కాదు. మరి ఇప్పుడు మీరు ఎందుకు సమ్మె చేస్తారు? చిత్తశుద్ధుడు రానప్పుడు మీరు అనొచ్చు, దీనికి సమాధానం ఉన్నది. కాబట్టి మీరు అందరూ గమనించండి, వీఆర్ఎస్ అనేది 1981లో అన్ని కార్మిక సంఘాలతో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఈ సంస్థలో ప్రారంభమైంది. దానికి ముందున్న నేపథ్యం ఏంటి? ఏ కార్మికుడు కూడా బలవంతంగా పట్టుకొచ్చి తప్ప బాగా దిగలేదు. బలవంతంగా పట్టుకొచ్చి వారం కూలీల కింద పనిచేసుకున్న రోజులు. 80 సంవత్సరం వచ్చేటప్పటికి సింగరేణి సంస్థ అంటే ఒక గుర్తింపు, ఒక భద్రత వచ్చిన తర్వాత సింగరేణి ఉద్యోగాలు కావాలనే వాటి పరిస్థితి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లా నుంచి వచ్చింది. అప్పుడు ఇది భద్రత కల్పించే ఉద్యోగంగా మనం భావించడం. అప్పుడు సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ అవసరాల కోసం కొత్త బొగ్గుగనం కావాలి, మ్యాన్ పవర్ అవసరం కావాలని నిర్ణయించినప్పుడు బయట నుంచి రన్నింగ్ పోటీల ద్వారా ఒక పెద్ద ఎత్తున ఉద్యోగులు తీసుకుందాం అనుకున్నప్పుడు ఈ సంస్థలో పనిచేస్తున్న కార్మిక సంఘాలు ఇప్పుడు పనిచేస్తున్న కార్మికుల పిల్లల్ని ఈ సంస్థలకు తీసుకురావడం కోసం 1981లో ఈ అగ్రిమెంట్ చేసి, ఇది వాస్తవం. ఆ అగ్రిమెంట్ చేసిన తర్వాత 18 సంవత్సరాల పాటు నిరాటంకంగా కొనసాగింది, ఇది వాస్తవం. అదే పద్ధతిలో ఇప్పుడు వీఆర్ఎస్ స్కీమ్ అమలు చేయండి, దీనికి ఏ ఆటంకం ఉండవు. ఏ ఆటంకాలు వస్తే జాతీయ సంఘాలకు మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి మేనేజ్మెంట్ చెప్పినా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు, గుర్తింపు సంఘం ముందుకు రావడం లేదు, యాజమాన్యం ఉలుకు పలుకు లేదు. కార్మిక సంఘాలు చెప్పినాయి స్పష్టంగా, మీరు అగ్రిమెంట్ చేయండి, అమలు సంగతి ఆటంకాలు వస్తే ముందు చూసుకుంటాం, మీరు అమలు సందర్భంలో వచ్చిన ఆటంకాల వల్ల మీరు ఫెయిల్ అయితే మేము దానికి బాధ్యత మేము ఒప్పుకుంటామని చెప్పి మీరు సంతకం పెట్టండి అంతే. మీరు అగ్రిమెంట్ చేయండి అంటే ప్రభుత్వం సిద్ధంగా లేదు, యాజమాన్యం సిద్ధంగా లేదు. ఇది మొండి ప్రభుత్వం, ఇది దగాకోరు ప్రభుత్వం. నీకు ఒక్కటే ఉదాహరణ చెప్తా, సింపుల్ ఉదాహరణ, కొంచెం బుర్రున్నకైనా అర్థమవుతుంది. ఆశా వర్కర్లు సమ్మె చేశారు. సాయంత్రం ఇంతమంది ఎన్ని రోజులు చేశారు ఆశా వర్కర్లు? 106 రోజులు ఆశా వర్కర్లు సమ్మె చేశారు. 6,000 రూపాయలు జీతం ఇవ్వాలి. మీరు బాగానండి, 6,000 జీతం ఇవ్వాలని ఆశా వర్కర్లు 106 రోజులు సమ్మె చేస్తే ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ సమ్మె ముగిసిన తర్వాత మొన్న 6,500 రూపాయలు ఆశా వర్కర్లకు సమ్మె జీతం ఇచ్చింది. 6,500 రూపాయలు జీతం పెంచింది గవర్నమెంట్.
అంటే మీరు అర్థం చేసుకోండి, 6,000 అడిగితే ఈయనప్పుడు ఈయనుడు 6,500 ఇప్పుడు ఎందుకు ఇచ్చిండంటే ఎవరైతే ఎవరి నాయకత్వం అయితే సమ్మె చేసిండ్రో ఆ సంఘాన్ని బలహీనపరచు ఒకటి, ఈ కార్మిక సంఘాన్ని మరొకరు కానీ నోరెత్తకుండా ప్రభుత్వం కాళ్ళ కింద పడి ఉండడానికి ఒక ఎత్తు. మీరు ఆలోచించండి, సమ్మె చేసిన కాలం 106 రోజులు నానా అవస్థలు పడి చెమటలు కట్టి తిండి లేక తిప్పలేక సమ్మె చేసిన కాలంలో వాళ్ళ అగ్రిమెంట్ 5,000 చేసిన సంతోషపడవాలా కాదా? అవునా కాదా? సమ్మె పూర్తయిన తర్వాత ఓడిపోయిన తర్వాత 6,500 ఇచ్చినప్పుడు మనం ఏమనుకోవాలి అంటే ప్రభుత్వానికి 6,500 పెంచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇవ్వడానికి నిరాకరించింది. ఇది ఫాసిస్ట్ ప్రభుత్వము, ఇది అన్యాయం ప్రభుత్వము. ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె చేస్తే పెంచలే, ముందు అడిగితే పెంచలే, సమ్మె చేసిన తర్వాత పెంచారు. అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తే ముందుగా పెంచలే, మొన్న పెంచారు. అంటే మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే పెంచలే, అంటే తెలంగాణ రాకముందు సమ్మె చేసినాం, తెలంగాణ వచ్చినాక కూడా సమ్మె చేయాలా? సమ్మె చేస్తే సమస్య పరిష్కారం వచ్చినా అయితే కనుక కార్మిక వర్గం తెలంగాణ ఎందుకంటే నేనంట సింగరేణి కార్మిక వర్గంకు ఈ తెలంగాణ రాష్ట్రం రావడం ఎందుకు? తెలంగాణ రాకముందు సమ్మె చేసి పోరాటం చేస్తాం, కడుపులు మార్చుకుంటాం, ఉద్యమం చేస్తాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము సమ్మె చేసిన తర్వాత ఇక మన సంక్షేమ ప్రభుత్వం, మన ప్రభుత్వం, మన నీళ్లు ఎందుకు డ్రామాలు ఆడతారు? ఎక్కడ తెలంగాణ, ఎక్కడ బంగారు తెలంగాణ? కాబట్టే సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం యొక్క వైఖరి ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. మీరు గమనించండి, సమ్మె చేయకుండా ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ హక్కులు సాధించుకున్న చరిత్ర ఎక్కడా లేదు. అది నీ ఇంటి తండ్రి, నీ తండ్రి సంస్థ పెట్టినా, నీ కొడుకు కనుక పరిశ్రమలో ఉన్నా నువ్వు సమ్మె చేయాల్సిందే, నీ తండ్రి ఒప్పుకోడు. ప్రభుత్వం వైఖరి, యాజమాన్యం వైఖరి ఎప్పుడు అట్లే ఉంటది. కాబట్టి అన్ని అంశాలు, అన్ని అవకాశాలు ముగిసిన తర్వాత, చర్చలు ముగిసిన తర్వాత యాజమాన్యం ఒప్పుకున్నప్పుడు, ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు సమ్మె ఒక్కటే ఏకైక మార్గం. ఈ ప్రపంచం చెప్తున్న సత్యం కారల్ మార్క్స్ ఎప్పుడో చెప్పిండు ఆయన. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్నాడు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్నాడు. మనం గనుల కార్మికులను ఏకం చేయడం విఫలమవుతాను. ఒక అక్కడ మాట్లాడతాను, ఒక ఇక్కడ మాట్లాడతాను. ఈ సమావేశం మన కోసం కదా. కార్మికుల పిల్లలు ఎన్ని ఆశలతో ఇక్కడికి వచ్చింది. వాస్తవ కార్మికులను బాధ్యత రావాల్సిన అవసరం ఉందా? వాస్తవం కాదా? ఎల్బీ నగర్ లో మొన్న ఒక కార్మికుని కొడుకు, కేటీగా ప్రయాణ కార్మికుని కొడుకు ఉరిమోసుకుని చచ్చిపోలేదా? మొన్న పెళ్లి అయితేనే దరఖాస్తు పెట్టుకునేడానికి, పెళ్లి అయితేనే ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంటుందంటే ముఖం చూడకుండా మొగోడైనందుకు ఆడపిల్లల నుంచి పెళ్లి చేసి ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోలేదా? ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? మొన్న చర్చ జరిగినప్పుడు, సింగరేణితో చర్చ జరిగినప్పుడు యాజమాన్యం 4 రోజులు టైం కావాలని అడిగింది. 4 రోజులు మాకు టైం కావాలి, ఇక్కడ 4 రోజులు కావాలి. చర్చ జరిగిన తేదీకి, సమ్మె ప్రకటన తేదీకి 20 రోజుల సమయం ఉన్నది. ఇంకా ఎక్కువ కావాలా? 20 రోజుల్లో మీరు పరిష్కారం చేయలేరా అంటే ఇచ్చే ఉద్దేశం లేదు. కార్పొరేట్ పర్సనల్ డిపార్ట్మెంట్ పర్సనల్ ఆఫీసర్తో నేను అడిగిన, అన్న ఏంది అసలు ప్రభుత్వం వైఖరి ఏంటంటే ఆయన ఒక్కటే చెప్పాడు, ప్రభుత్వం వైఖరి కాదు, ప్రపంచంలో యాజమాన్య వైఖరి ఒకటే ఉంటది. సింగరేణి కార్మికులు 50 మంది సింగరేణి కార్మికులు ఒక్క మాట మీద నిలబడి సమ్మె చేస్తే బొగ్గు పిల్ల రాకపోతే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. నేను అధికారిగా చెప్పడం లేదు, ఇది స్వభావం, యాజమాన్యం యొక్క స్వభావం. కాబట్టి సింగరేణి కార్మికులందరినీ మీరు సమ్మెలో నిలపగలిగితే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. రాజకీయ నిర్ణయం ద్వారా ఈ వీఆర్ఎస్ కూడా మీకు మధ్యలో కట్ అయిపోయినా, ఈ వీఆర్ఎస్ కూడా రాజకీయ నిర్ణయం ద్వారా పోయింది. 81 నుంచి 18 సంవత్సరాలు కొనసాగిన వీఆర్ఎస్ కేంద్రం ప్రపంచ బ్యాంకు తోటి, ఇతర అంతర్జాతీయ సంస్థలతో చేసుకున్న గాంట్ ఒప్పందం తర్వాత 1991 తర్వాత రాజకీయ నిర్ణయం వల్ల తెలుగుదేశం ప్రభుత్వం వీఆర్ఎస్ కొనసాగించడానికి నిరాకరించింది. మనం అన్ని కార్మిక సంఘాలు సమ్మె చేసిన కొనసాగించడానికి పోగొట్టలే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఏ కార్మిక సంఘం అయినా, నేనైనా, నేను ఎవరు చెప్పినా, జాతీయ సంఘాలు కానీ ఇంకొక కార్మిక సంఘాలు కానీ కార్మిక వర్గ హక్కు అయినటువంటి వీఆర్ఎస్ ను పోగొట్టిందని ఎవరు చెప్పినా నమ్మకండి. వీఆర్ఎస్ ని కార్మిక సంఘాలు ఎప్పుడు నిరాకరించలేదు, వద్దలేదు, పోగొట్టలేదు. కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ వైఖరి వల్ల వీఆర్ఎస్ స్కీమ్ ని ఆపు చేయడం జరిగింది. రాజకీయ నిర్ణయం వల్ల ఆపు చేసిన దాన్ని మళ్ళీ రాజకీయ నిర్ణయం వల్లనే పునరుద్ధరించాలి. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఇస్తారని దాన్ని అందిపుచ్చుకొని వచ్చేదాకా మనం పోరాడకపోతే, ఇప్పుడు రాకపోతే వీఆర్ఎస్
నేను కఠినంగా చెప్తాను అనుకోండి. దయచేసి మీరెప్పుడు ఏ కార్మిక సంఘం నాయకుడినైనా ఈ సమ్మె చేయకపోతే, వీఆర్ఎస్ రాకపోతే మీరు ఎప్పుడు బావుల మీద అడిగే అర్హత కోల్పోతారు. మీకు హక్కు ఉండాలంటే, మీకు ఆ బాధ్యత ఉండాలంటే త్రికరణ శుద్ధిగా జీతం మానుకొని మీరు డ్యూటీకి రాకుండా మీ ఇంటికాడ మీ బయట నుంచి వచ్చే వాళ్ళ కార్మికులను కూడా ఆపేసి, ఇది సమ్మె మన జన్మ హక్కు, మన సమస్యల కోసం పరిష్కారం కోసం జరుగుతున్న సమ్మె, మీరు డ్యూటీలోకి పోవద్దని చెప్పాలి. ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ మైన్లు సంపూర్ణంగా ఆపాలి. లేని పక్షంలో సమ్మె ఫెయిల్ అయితే మీకు హక్కు లేదు కార్మిక సంఘాలు అడగడానికి. సమ్మె ఫెయిల్ అయితే మాకు బాధ్యత లేదు. మీకు అందరికీ తెలుసు, సింగరేణి కార్మికులు 55,000 మంది కార్మికులలో కనీసం ప్రతి సంఘానికి కేటిక అన్నింటిలో తీసుకుందాం 1,100-1,200 మంది కార్మికులు ఉంటే మా సంఘానికి ఒక 400 మంది, ఐఎఫ్టీసీకి ఒక 400 అనుకుందాం. ఐటీలో ఉండే కార్మికులు సగం మంది ఉంటారు. వాళ్ళు ఏ సంఘానికి కార్మిక సంఘానికి చెందిన వాళ్ళు ఉండరు. ఎటు మొగ్గుతే అటు ఓటేస్తారు, ఎటు మొగ్గుతే మార్చుకుంటారు. ఈ ఐడిల్ గా ఉండే కార్మికులు, ఈ కార్మిక సంఘాలు చెప్పిన మా కార్యకర్తలు సమ్మెలో ఉంటారు, డౌట్ లేదు. ఐడిల్ గా ఉన్న కార్మికులు దయచేసి సమ్మెలోకి రండి. ఐడిల్ గా ఉన్న కార్మికులే ఈ విజయాన్ని అపజయాన్ని నిర్ణయిస్తారు. కాబట్టి దయచేసి మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఉండాలంటే వీఆర్ఎస్ రావడం కోసం మీరు అందరూ త్రికరణ శుద్ధిగా పనిచేయాలి. ఇక్కడ వేదిక మీద నిలబడి ఉన్న వాళ్ళు తప్పకుండా సమ్మెలో ఉండరు. వేదిక ముందున్న వాళ్ళు సమ్మెలో ఉండరా? చేతులు లేపండి. వేదిక ముందున్న వాళ్ళు సమ్మెలో ఉంటారా? కాబట్టి చేతులు లేపండి, అందరు చేతులు. సింగరేణి యాజమాన్యానికి చెప్తాం. మొన్నాక సింగరేణి కార్మికుని పిల్లగాడు ఫేస్బుక్ లో ఒక మెసేజ్ పెట్టింది నాకు. అన్న, చర్చ బాగా జరుగుతుంది కానీ సమ్మె అయ్యే పరిస్థితి లేదు, కార్మికులలో చేరడం లేదన్నాడు. అన్న, సమ్మె జరుగుతా అన్న, కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా, సమ్మె జరగకపోతే మేము ఆత్మహత్య చేసుకోమంటారా? సమ్మెను విఫలం చేసిన చంపమంటారా? ఏదో ఒకటి చెప్పండి. ఏం చెప్పమంటారు? ఫేస్బుక్ లో రాసిండ ఆయన, సమ్మె విఫలం అయితే నాకు బతుకులేదన్నా, నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోమంటావా? సమ్మె విఫలం చేసినట్టు చంపమంటావా? తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితోటి, తెలంగాణ పోరాటం స్ఫూర్తితోటి సమ్మె జరగాలి. సమ్మె జరగని పక్షంలో మనకు హక్కులు రావు. అన్ని కార్మిక సంఘాలు మీ యొక్క కోరిక మేరకు, మీ యొక్క వాంఛ మేరకు, మీ యొక్క ఆజ్ఞ మేరకు మీరు బెదిరిస్తే, మీరు కొడతారంటే, మీరు తిడతారంటే మీరు ఒక వెతుకుతున్నాం. మమ్మల్ని మీరు మోసం చేయకండి. కార్మిక సంఘాలన్నీ ఎన్ని విభేదాలున్నా, ఎన్ని విమర్శలున్నా మేమందరం కేవలం మీకోసమే ఈరోజు కలిసినాం. మీకోసం, మీ సంస్థ కోసం, మీ కార్మిక పిల్లల కోసం, మా పిల్లల కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం సింగరేణి 100 ఏళ్ల పాటు నడవడం కోసం మేము వేదిక మీదకి వచ్చినాం. టీబీజీ కేసు లాగా తప్పించుకొని తిరగడం లేదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, 50 గనులు చేస్తారన్న టీబీజీ కేసు మనకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన తాడచెల్ల 2 మైన్ ప్రాజెక్టు ప్రైవేట్ ఇస్తారంటే తప్పించుకు తిరిగింది. మీరు గమనించండి. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి ఇచ్చిన హామీని ఆ పోరాటంలో కలిసి రావడం ద్వారా వాళ్ళు కార్మికులు నమ్మించలేకపోయారు. మీకు తెలుసు, బిఎంఎస్ కూడా ఈ సమ్మెలో ఉన్నది. బిఏపీ ఈ సమ్మెలో కాదు, 10,000 కోట్ల కోసం జరిగే సమ్మెలో కూడా ఉన్నది. మనం జేజేలు కలుగుతున్నాం బిఎంఎస్ కి. అది కేంద్ర ప్రభుత్వాన్ని పాలిస్తున్న పార్టీకి అనుబంధంగా ఉన్నప్పటికీ బీజేపీ చేస్తున్న తప్పు కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నది. దాన్ని పూడ్చిపెట్టండి, దాన్ని దించండి అని చెప్పి బిఎంఎస్ కోరుతున్నది. కానీ డీబీజీ కేసు కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడడానికి లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి లేదు. మరి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉంటే నువ్వు కార్మిక సంఘం ఎందుకు పెట్టినట్టు? అంటే కేసీఆర్ కు వాళ్ళ కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వడానికి మనం ఉద్యోగం చేసినామా? కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం, పదవులు ఇవ్వడం కోసం మనం రక్తతర్పణ చేసినామా? మన పిల్లలు ఆత్మహత్య చేసుకుంది వాళ్ళకు అందరూ ఎక్కేయడం కోసమే, అంతేనా? కాదు. తెలంగాణ ప్రాంతాన్ని సువర్ణమయంగా తీర్చిదిద్దడానికి, తెలంగాణ ప్రాంతాన్ని ఉద్యోగాలతోటి, సంస్థలతోటి, పరిశ్రమలతోటి పరిణితులు చేసి ఈ ప్రాంతంలో ఉన్న యువత అందరికీ ఉద్యోగాల ద్వారా, ఉపాధి ద్వారా ఒక ఆత్మస్థైర్యాన్ని, ఒక ధైర్యాన్ని కల్పించడం కోసం తెలంగాణ ఉద్యమం చేస్తున్నాడు. నీళ్లు అన్నము, నిధులు అన్నము, ఉద్యోగాలు అన్నము, నియామకాలు అన్నము, ఎన్ని అన్నం, అన్ని కళ్ళలైనవి. తెలంగాణను వ్యతిరేకించినటువంటి ఖమ్మం జిల్లా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయిపోయిండు. చూడండి మీరు. ఈరోజు మహబాద్ పెద్ద ఉద్యమం జరిగితే రాళ్ల దెబ్బలు తిన్న కొండ సురేఖ మురళి టీఆర్ఎస్ నాయకులు అయిపోయారు. హైదరాబాద్కు వస్తే చంపి పారేస్తే తెలంగాణ మాట అని చెప్పినటువంటి తలసాని శ్రీనివాస యాదవ్ మంత్రి అయిండు. దొంగల ప్రభుత్వం ఇది.
ఇది దొంగల ప్రభుత్వం, దోపిడీదారుల ప్రభుత్వం. పోరాడిన అన్ని రాజకీయ పార్టీని, కార్మిక సంఘాన్ని, ప్రజా సంఘాన్ని, కుల సంఘాన్ని ఏకతాటికి తెచ్చి నాయకత్వం వహించినటువంటి కోదండరాం ఏడున్నాడు. కాలికి గజ్జె కట్టి ఆడపిల్ల అయినప్పటికీ అందరినీ చైతన్యం నింపి గజ్జె కట్టి ఆడినటువంటి విమలకి ఎక్కడున్నది? కేసు పెడతారా? జైల్లో పెడతారా? తెలంగాణ జాతిపిత అని చెప్పి మాటలు చెప్పి చనిపోయిన తర్వాత పక్కకు పడేసిన జయశంకర్ ఎక్కడున్నాడు? ఇవాళ కేసీఆర్ అంట తెలంగాణ జాతిపిత అని మాట్లాడుతున్నారు. జాతిపితనా? రాజకీయ నాయకులు జాతిపిత అవుతారా? జవహర్లాల్ నెహ్రూ జాతిపిత అయినా, మహాత్మా గాంధీ అయింది తప్ప. కాబట్టి దొంగల ప్రభుత్వాన్ని, దోపిడీదారుల ప్రభుత్వాన్ని దానికి మద్దతు చెప్తున్న టీపీసీఎస్ ని భూస్థాపితం చేయకపోతే సింగరేణి కార్మిక వర్గానికి భవిష్యత్తు లేదని మీరు గమనించండి. వాళ్ళు ఏ క్షణంలో ఎక్కడ వచ్చిన మీటింగ్ పెట్టి మీ ముందు కాకమ్మ కబుర్లు చెప్తారు, తీయని మాటలు చెప్తారు, న్యాయ సలహాలు తీసుకున్నాడు. అయ్యా కెంగల మల్లయ్య, నువ్వు ఎమ్మెల్యేలవి కదా, నువ్వు ఎమ్మెల్యేలవి అని రాసుకుంటావు నీ పేరు కింద. తెలివి లేదా, జ్ఞానం లేదా అని అడగండి. నీకు జ్ఞానం ఉంటే తప్పుడు రవించిన సర్కారు నువ్వు ఎందుకు వ్యతిరేకించాలని అడగండి. న్యాయ సలహా పేరుగా హైకోర్టు, సుప్రీంకోర్టు తిప్పి మమ్మల్ని ఎందుకు మభ్యపెడతామని అడగండి. కాబట్టి దయచేసి కార్మిక సోదరులారా, టీపీసీఎస్ చెప్తుంది, ప్రభుత్వం చెప్తుంది, యాజమాన్యం చెప్తుంది, అన్ని అబద్దాలే. మన హక్కుల కోసం, మన సౌకర్యాల కోసం, మన భవిష్యత్తు కోసం మనం పోరాడాలి. 15 నుండి జరిగే సమ్మె జయప్లాన్ చేయండి, జయప్లాన్ చేయండి, జయప్లాన్ చేయండి. థ్యాంక్ యూ రమేష్ గారికి. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సాయి గారు చెప్పాల్సిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మేనేజర్ గారు తొందరపడతాడు, 1 నిమిషంలో మా మీటింగ్ అయిపోతుంది. దయచేసి ఆ 1 నిమిషం సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం సమ్మె చేయొద్దంటుంది, టీడీపీ కేసు సమ్మె చేయొద్దంటుంది, యాజమాన్యం కూడా సమ్మె చేయొద్దంటుంది. సమ్మెలు 2 రకాలున్నాయి. మన వారసత్వ ఉద్యోగాల కోసం జూన్ 15 నుంచి జరిగేటువంటి నిరవాధిక సమ్మె, సీఎంపీఎఫ్ ను తీసి ఈపీఎఫ్ లో కలిపేటువంటి సమ్మె జూన్ 19, 20, 21. జూన్ 19, 20, 21లో బొగ్గని కార్మికుల సీఎంపీఎఫ్, ఈఎఫ్ లో కలిపేటువంటి నష్టం వచ్చేటువంటి దాంట్లో కార్మికులు ఉన్నారు. ఆ నష్టం వచ్చేటువంటి దాంట్లో కూడా అధికారులు ఉన్నారు. అధికారులు పరోక్షంగా 19, 20, 21 తారీఖులల్లా సమ్మె చేయమని చెప్పి అధికారులు అంటా ఉన్నారు. కానీ జూన్ 15 నుంచి ఇప్పటిదాకా మన సన్స్ అసోసియేషన్ పిల్లలు చెప్పిండ్రు, మా బతుకులను ఆలోచించండి అని. వాళ్ళంతా మన పిల్లలే. వాళ్ళ బతుకులను ఆలోచన చేద్దామా, వాళ్ళ బతుకులలో మట్టి కొడదామా, మనం ఆలోచించాలి. మరి ఈ హామీని మనం ఇవ్వలే. గెలిచినటువంటి టీజీపీ కేసు ఇచ్చింది, అధికారంలోకి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళు దీన్ని అమలు చేయకపోగా బంగారం అంటే ఏదో అనుకున్నాం. గిట్ల నిలబడి వీళ్ళందరూ గిట్ల మాట్లాడుతుంటే మీరు సప్పట్లు కొడతావా అని చెప్పి మాత్రం అనుకోలేదు. బంగారు తెలంగాణ అంటే ఎవరికి వచ్చింది? కేసీఆర్ గారికి బంగారు తెలంగాణ వచ్చింది, హరీష్ రావు గారికి బంగారు తెలంగాణ వచ్చింది, కేటీఆర్ గారికి బంగారు తెలంగాణ వచ్చింది, కవితమ్మకు బంగారు తెలంగాణ వచ్చింది. వాళ్ళ ఇంట్లో మాత్రం 4గురికి ఉద్యోగాలు ఉన్నాయి, మన ఇంట్లో మాత్రం ఉద్యోగాలు పోతున్నాయి. మన పిల్లలకు ఉద్యోగాలు రావట. ఇది జరిగేది బంగారు తెలంగాణలో. కాబట్టి మనం ప్రభుత్వ పక్షమా, మనం యాజమాన్య పక్షమా, మనం టీజీపీ కేసు పక్షమా? అందుకని టీజీపీ కేసు నాయకులను మేము అడుగుతా ఉన్నాం, సమ్మె చేయొద్దంటారు. సమ్మె చేయకపోతే వారసత్వ ఉద్యోగాలు మీరు ఇస్తే 15 నుంచి సమ్మె అని మేము అంటున్నాం. 14 తారీఖున ఉద్యోగాలు మేము సమ్మె బేషరత్గా విరమించుకుంటాం తప్ప నువ్వు ఇవ్వకపోతే సమ్మె కొనసాగుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చివరిగా 1/2 నిమిషంలో వచ్చిన కథ ఏంటంటే, ఒక ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడట. ఆయన రోజు కూలికి పోతాడట, కట్ట మీదకెళ్లే పనికి పోతాడట. కట్టవతల పని చేసి 200 రూపాయలు కూలి డబ్బులు పెట్టుకుని ఇంటికి పోతాడట. ఇంటికి రాగానే 150 రూపాయలు ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఆవిడకి ఇస్తాడట. 50 రూపాయలు సాయంత్రం పూట ఖర్చు చేస్తాడట. ఈ 50 రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తాడో నాకు ఇబ్బంది అవుతుందని భార్య అంటే, నాకు ఈ 50 రూపాయలు ఖర్చు చేస్తేనే నేను పనికి వెళ్తా, లేకుంటే పనికి పోలేను, అట్లాంటి పరిస్థితి నాది, సాయంత్రం నాకుండే అలవాటు ఉంది అని చెప్తాడట. నువ్వు 150 ఇస్తే ఇంట్లో సరిపోతలేవు, పిల్లలు ఇబ్బంది పడతారు, మేమందరం ఇబ్బంది పడతాం అని చెప్పి ఆవంటే కుదరదు, ప్రభుత్వ విధానాల వల్ల మనం ఇక్కడే నష్టపోతామని చెప్పి ఆయన అంటాడు. ఇది కొనసాగుతా ఉంది. ఇంట్లో కుటుంబం ఇబ్బంది పడుతుంది. వారం 10 రోజులు గడిచింది. ఒక రోజు కట్ట మీదకి వెళ్ళిపోతుంటే కట్టమైసమ్మ ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ కొమ్ము బంగారం అవుతుంది, కోరుకున్న కోరికలను తీర్తానని చెప్పి వరమడిగిందట ఆయనే. ఏమని? తల్లి తల్లి చెరువు నిండా నీళ్లున్నాయి, చెరువు వెనుక పొలం ఉంది, పొలాలు మొత్తం కోసిన్నాయి, నీళ్లన్నీ కాలిగుంటానే,
ఈ నీళ్లను మొత్తం కళ్ళు చేయి తల్లి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వరమడిగితే భక్తుడా నిజమే ఆ 50 రూపాయలు కూడా నువ్వు ఇంటిస్తావా అంటే 200 వచ్చినట్టే ఇంటిస్తా నీళ్లను మొత్తం కళ్ళు చేయమంటే కళ్ళు చేసిందట. మనోడు రోజు తాగుతాడు, ఆయన ఎమ్మటి పని చేసే వాళ్ళు తాగుతాడు. ఇంకా 15-20 రోజులు కలిసింది. 20 రోజుల తర్వాత నా భక్తుడు ఎక్కడున్నాడో అడుగుతా అని చెప్పి కట్టమైసమ్మ ఎదురుగా నిలబడ్డది. ఆయన పని చేసిండు, చెర్లో పోయిండు, కళ్ళు తాగిండు, సోలుకుంటా కట్ట మీదకి వెళ్ళి వస్తాడు. ఎదురుగా కట్టమైసమ్మ ఉంది. ఎదురుగా కట్టమైసమ్మ ఉండగానే ఏం భక్తుడు ఎట్టున్నావు అంటే తల్లి బ్రహ్మాండం ఉన్నా వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఇంటిస్తే పిచ్చిది నా భార్య అనుకుంటుంది, తాగుతలేడు అని చెప్పి ఆమెనుకుంటుంది. నువ్వు ఇచ్చిన వరం అనే సంగతి ఆవదిలేదని చెప్పి చెప్పిండు. ఇప్పుడు బాగున్నావంటే బాగున్నా, నేను ఒక్కొని కాదు నాతో పనిచేసే వాళ్ళందరూ కూడా దాపిస్తానని చెప్పి చెప్పిండట. నీ కోరిక తీరిందా అంటే తీరిందన్నట. నాకు కూడా చిన్న కోరిక ఉంది, తీర్తావా అని చెప్పి కట్టమైసం అడిగితే అదెంత భాగ్యం చెప్పు అన్నాడట. చెప్పంగానే నీ తలకాయ నాకు కావాలి భక్తుడా అని చెప్పి అడిగిందట. అడగగానే అర్థం కాక మల్లశేరులో పోయి మళ్ళీ ఇంత తాగొచ్చి ఇప్పుడు అడుగు అంటే నీ తలకాయ నాకు కావాలని చెప్పన్నదట. అప్పుడు ఆయన అన్నాడట, పిచ్చిదానా తాగుబోతున్న మాటలు ఎవడన్నా నమ్ముతాడా అనే, నువ్వెట్లా నమ్మే నా మాటలు, జరుగు నా భార్య ఎదుగుతుందని చెప్పి నెట్టేసి ఇంటికి వెళ్ళిపోయిందట. వీళ్ళందరూ కథ గిట్టున్నది. దీన్ని అర్థం చేసుకొని మీరు సభ్యులో ఉంటారా? ఈ ప్రభుత్వ విధానాలు అట్టున్నాయి, ఈ ప్రభుత్వ విధానాలు అట్టున్నాయి, ఈ తాగుబోతు మాటలు అట్టున్నాయి. కాబట్టి మీరు సభ్యులో ఉంటారా? దీన్ని కాపాడుకుంటారా? దీన్ని నిలబెట్టుకుంటారా? మీరు ఆలోచించాలని కోరుతూ సమ్మె చేసే వాళ్ళు ఎంతమందో చెయ్యెత్తాలి శుద్ధిగా కోరుతా ఉన్నాం. ఇది రమేష్ అని అన్నాడు, ఓకే దించండి కాబట్టి రమేష్ అని అన్నప్పుడు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎత్తలేదు, ఎత్తిండ్రు. ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఎత్తలేదు. మొత్తానికి 100% సింగర్లలో సమ్మె జరగబోతా ఉంది. దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఇప్పటిదాకా మాట్లాడినటువంటి నాయకులకు సహకరించినటువంటి సింగరేణి యాజమాన్యానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా జేబీసీసీఐ సమావేశాలు 14వ తారీఖు నాడు ఢిల్లీలో ఉన్నాయి. ఆ రోజు తాడో పేడో తేలబోతా ఉంది. మన యూనియన్లన్నీ సీరియస్ గా చెప్పినాయి. సీఎంపీఎఫ్ ను ఈపీఎఫ్ లో కలిపితే ఖబర్దార్, కేంద్ర ప్రభుత్వం విధానం ఏదో బయటపడాలని చెప్పి అన్నారు. కాబట్టి 14వ తారీఖు నాడు జరగనుంది. 15వ తారీఖు నుండి మన నిరవాధిక సమ్మెకు మనం అంతా సన్నద్ధం కావాల్సిందిగా కోరుతూ జయప్రదం చేద్దాం. జూన్ 15 నుండి జరిగే నిరవాధిక